తాడేపల్లి ప్యాలెస్ అంటే జగన్ రెడ్డి సొంత కొంపలో తెలుగుదేశం పార్టీ బ్యానర్లు వేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని తెలుగుదేశం పార్టీ బ్యానర్ వెనకబెట్టుకొని వీళ్ళేదో తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ప్రజల్ని కించపరుస్తూ కులాల మధ్యలో కుంపట్లు పెడుతూ మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతూ పేద ప్రజల్ని కించపరిచి అవమానపరిచే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులు చేస్తూ అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చేసేలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక సోషల్ మీడియా విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పక్కన పిల్లమిత్రి గారు వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఉగ్రవాది. వీడు జగన్మోహన్ రెడ్డి అనుచరుడు. వీడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకే మీ అందరికీ మాటిస్తా ఉన్నాం, 2024లో టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పేద నా కొడుకులందరికీ మేమంటే ఏంటో చూపిస్తాము. ఏందిరా మీక చదువులు లేకుండా బతకలేరా? నాడు నేడంట, నాడు నేడు. ఏం బల్లలు లేకపోతే నేల మీద కూర్చొని చదువుకోలేరా? ఏం చేస్తారా మీరు చదువుకొనే? మేమురా పెద్దోళ్ళం కావాల్సింది, అమెరికా పోవాల్సింది, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాల్సింది, ఉద్యోగాలు చేయాల్సింది మేమురా, మా కులపోలురా. మీకెందుకురా చదువులు పేద మొహాల్లారా? పోయి మీ కులపోళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పని చేసుకోండిరా. మంగళోళ్ళు మంగళ పని చేసుకోండి, సాకలోళ్ళు సాకల పని చేసుకోండి, కళ్ళు గీసేవాళ్ళు పిల్లలు కళ్ళు గీసుకోండి. మీకెందుకురా చదువులో? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలను రద్దు చేసి పారేస్తాం. మేమురా బాగుపడాల్సింది, మేము ఒక్కరమే బాగుపడాలరా. చూశారు కదండి వాడి ఆహాభావాలు, వాడు ఎంత నీచంగా ఎంత అలగాగా మాట్లాడుతున్నాడో. వీడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా నటిస్తూ తెలుగుదేశం పార్టీ కండవా వేసుకొని వెనక తెలుగుదేశం పార్టీ బ్యానర్ పెట్టుకొని పేద ప్రజలను అవమానిస్తున్నాడు, పేద ప్రజల్ని కించపరుస్తున్నాడు, కులాల మధ్యలో కుంపట్లు పెడుతున్నాడు, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా, జనసేన పార్టీ కార్యకర్తల్లాగా ఈ పిల్లిపిత్రిగాలు అనేక రకాలుగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల మధ్యలో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. 2019 ఎలక్షన్స్ లో ప్రజల్ని ఏ రకంగా అనేక రకాలుగా బూటీ కొట్టించే ప్రయత్నం చేశాడు. 2019లో ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా మరొకసారి సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిల్లిపిత్రిగాళ్ళు, ఉగ్రవాదులు, ఎదవలు, ఇలాంటి ఎదవలందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్లాగా నటిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఏదో ప్రజల్ని బూతులు తిడుతున్నట్టుగా, పేద ప్రజలను అవమానిస్తున్నట్టుగా, కులాల మధ్యలో కుంపట్టు పెడుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 2024 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి మరొకసారి గెలవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను చిచ్చు పెడతాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద విషం చిమ్ముతూనే ఉంటాడు. ఇంకెవరిని చంపేస్తాడో ఎవరికి తెలియదు. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి ఫేక్ నా కొడుకులు నమ్మకండి. ఇలాంటి ఎదవల్ని సన్నాసుల్ని దూరం పెట్టండి. ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా కనపడితే రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టే ప్రయత్నం చేయమని కోరుతున్నా. జై హింద్.